నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం హెల్త్. ప్రస్తుతానికి మనం అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్లో ఉన్నాం. ఇవాళ ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ అండ్ కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ ఎం శ్రీధరన్ గారితో పాటు ఉన్నాం. మనం సార్తో మాట్లాడదాం. అసలు కాస్మెటిక్ సర్జరీ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి, కాస్మెటిక్ సర్జరీ ఎవరికి చేస్తారు, ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏమిటి, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు ఖచ్చితంగా కొన్ని నియమ నిబంధనలు పాటించాలా, వాళ్ళు లైఫ్ లాంగ్ చాలా చక్కగా ప్లాస్టిక్ సర్జరీ అనంతరం కూడా జీవితాన్ని బాగా గడపచ్చా, ఇవన్నీ కూడా అంటే మనకి తెలియని ఎన్నో విషయాలు ప్లాస్టిక్ సర్జరీలో ఉన్నాయి. అవన్నీ కూడా సార్ని అడిగి సార్ మాటల్లో విందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఎస్ సార్. సార్, ఇప్పుడు చాలామంది పుట్టుకతోనే కొంచెం వాళ్ళు నల్లగా పుడతారు, అంటే కొంచెం కలర్ కాంప్లెక్షన్ అనేది దాంతో ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళు. అటువంటి వాళ్ళకి వాళ్ళ కలర్ని మార్చేయగలమా ప్లాస్టిక్ సర్జరీతో? ఈజ్ ఇట్ పాసిబుల్ సార్? అంటే తెల్లగా అందంగా జస్ట్ లైక్ కమల్ హాసన్ లా అయిపోవాలి అంటే అవ్వగలమా? మనము ప్రాక్టికల్గా కొన్ని లిమిట్స్ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఒకటి అంటే బేసికల్లీ కలర్గా పుట్టేది, కలర్ కాంప్లెక్షన్ అనేది నలుపు తెలుపు అనేది మన యొక్క జెనెటిక్ మీద ఆధారపడి ఉంది. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. సో ఆ జెనెటిక్ ప్రోగ్రామింగ్ అనేది మనము మార్చలేము. తల్లిదండ్రుల్లో ఏ జీన్స్ ఉందో ఆ జీన్స్ ప్రకారంగా కలర్ కాంప్లెక్షన్ ఏది ఉందో అంతవరకు అది వచ్చింది. సో బేసిక్గా మొత్తం నల్లగా ఉండేవాడిని తెల్లగా మార్చడం అనేది ఇంపాసిబుల్. ఎంతవరకు చేయగలమంటే కాంప్లెక్షన్ అనేది కొంచెం ఇంప్రూవ్ చేసేదానికి కొన్ని మెడిసిన్స్ అని ప్రస్తుతము వచ్చి ఉన్నాయి. అవి ఇంజెక్షన్స్ ద్వారా తీసుకుంటే కొంచెం వచ్చి కొంచెం ఇంప్రూవ్మెంట్ రావచ్చు. కాంప్లెక్షన్ ఉండడానికి ఒక 5% 10% ఇంప్రూవ్మెంట్ రావచ్చు. ఒకటి. సెకండ్ థింగ్, మనం తీసుకునే ఆహార పదార్థాలు, హెల్తీ డైట్ తీసుకోవటము, ఎండలో వచ్చి తిరగటము తక్కువగా తిరిగామంటే ఆ పిగ్మెంటేషన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. సో ఇటువంటివన్నీ మనం చేసుకుంటే కొంచెం వచ్చి ఇంప్రూవ్మెంట్ అనేది డెఫినెట్గా ఉండిద్ది. వాళ్ళు కోరుకున్నది రాకపోయినా కూడా అట్లీస్ట్ ఎంతో కొంత బెటర్మెంట్గా ఉండిద్ది. డాక్టర్ గారు, మీరు దాదాపు 25 ఏళ్ల పైబడి ఎంతో మందిని పేషెంట్ని చూస్తుంటారు. ఈ మీరు చెప్పినటువంటి 2 సర్జరీస్కి సంబంధించి, అంటే ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించి ఎంతో మందికి ట్రీట్ చేస్తుంటారు. అండ్ 25 years బ్యాక్, అంటే 20 years బ్యాక్ అండ్ నవేడేస్ ఎలా ఉన్నారు సార్ పేషెంట్స్? అంటే ఎటువంటి మార్పులు మీరు గమనిస్తూ ఉన్నారు? అప్పట్లో దేనికోసం వచ్చేవారు ప్లాస్టిక్ సర్జరీ అంటేను, దేనికి మీరు సజెస్ట్ చేసేవారు? నవేడేస్ ప్లాస్టిక్ సర్జరీకి ఎక్కువ మంది వస్తున్నారా? అప్పట్లో ఎక్కువ మంది వచ్చేవారా? ఎలా ఉంది సార్ ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ? ఒక మాటతో చెప్పాలనుకోండి, ప్లాస్టిక్ సర్జరీ చాలా ఇంప్రూవ్మెంట్ జరిగింది. గత 20-30 సంవత్సరాల ముందుకి ఇప్పటికీ పోలిస్తే చాలా కాస్మెటిక్ సర్జన్స్ వచ్చారు. అండ్ టెక్నిక్స్ కూడా చాలా ఎక్కువగా ఇంప్రూవ్మెంట్ అయ్యింది టెక్నాలజీ పరంగా. 30 సంవత్సరాల ముందు ప్రజల్లోకి వచ్చి చూసామనుకోండి, అవగాహన లేదు. అక్కడ ఏంటంటే అప్పుడు నేను మొదట్లో చెప్పినట్టుగా రీకన్స్ట్రక్టివ్ సర్జరీకి ప్రాముఖ్యత ఎక్కువగా ఉండేది. కాస్మెటాలజీ ఎక్కువైపోయినట్టుంది. అవును, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ప్రతి జాబ్లో కూడా సార్, ప్రతి ఒక్కళ్ళు కూడా నీట్గా కనిపించాలి, అందంగా ఉండాలి, ఎపీరెన్స్ బాగుండాలి అనేది ప్రాధాన్యత ఎక్కువైపోయింది నవేడేస్. అవునా డాక్టర్ గారు? చాలా సివిలైజేషను, కల్చరు, వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ కల్చర్ అన్నీ ఎక్కువగా మన ఇండియాలో కూడా ప్రభావం చూపించేటప్పటికే న్యాచురల్ ప్రతి మనిషి ఉండేదానికన్నా ఎగ్జాక్ట్లీ కొంచెం మంచిగా కనపడేదానికి ఏదైనా అవకాశాలు ఉన్నాయా అని వెతుకుతూ ఉంటారు. ఇంతకు ముందంటే మనకి సోషల్ మీడియా లేదు, గూగుల్ లేదు. ఎక్కడన్నా మనము వచ్చి తెలుసుకోవాలంటే మళ్ళీ డాక్టర్ దగ్గరికే వచ్చి అడగాలి. ఇప్పుడు అనేది సోషల్లో అందుబాటులో అన్నీ ఉన్నాయి. సో మనకి ఏ సర్జరీ కావాలి, ఏ సర్జరీ మూలంగా మనకి లాభాలు ఏంది, నష్టాలు ఏంది అనేది యాక్చువల్గా డాక్టర్ దగ్గరికి వచ్చేదానికి ముందే సెల్ఫ్ అనలైజేషన్, సెల్ఫ్ రీసెర్చ్ అనేది ఫుల్గా పేషెంట్స్ కంప్లీట్గా చేసుకొని చాలా వరకు ఒక ఐడియా తోటి వచ్చి మా దగ్గరకు వచ్చి కన్సల్టేషన్ చేసిన దాని మూలంగా మాకు కూడా ఎక్కువగా వాళ్ళకి అర్థం అయ్యేటట్టుగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో దట్ ఈస్ అ ఇంప్రూవ్మెంట్ బికాస్ ఆఫ్ ది గూగుల్ కానీ లేకపోతే సోషల్ మీడియా. సార్, కానీ వాట్సాప్ యూనివర్సిటీ, సోషల్ మీడియాలో ప్రతి సెకండ్కి ఒక టిప్ వచ్చేస్తోంది. మీరు అందంగా కనిపించాలా, లేకపోతే మీ ఫేస్పై ఈ మొటిమలు ఉన్నాయా, లేకపోతే మీ చెవి ఏమైనా వంకరగా ఉందా, దీన్ని ఇలా సరి చేసుకోవచ్చు, ఇలా రకరకాలు వచ్చేస్తున్నాయి. అండ్ నవేడేస్ మనం అనుకోవచ్చు అనుకోకూడదు తెలియదు కానీ ఫేక్ డాక్టర్స్, ఫేక్ డిగ్రీస్తో చాలామంది వచ్చేస్తున్నారు.
సో ఇలాంటివి కూడా మీరు గమనించారా? సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? మీరు చెప్పేది కరెక్ట్. ఇప్పుడు చాలా వరకు వచ్చి మనము మన యొక్క ప్రాబ్లమ్స్ ట్రీట్మెంట్ చేసుకునే దానికి ముందు డిసైడ్ అయిన తరువాత 2 విషయాలు మనం చూడాల్సింది. ఒకటి, మనం వెళ్ళే డాక్టర్ యొక్క ప్రొఫైలు, అతని యొక్క క్వాలిఫికేషన్స్, వెదర్ అతను వచ్చి యాక్చువల్గా ఏమేమి డిగ్రీస్, అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే ఎంబీబీఎస్ కానీ ఎంఎస్ కానీ చేసేసి ఎక్కడో చోట ఒక 6 months ఫెలోషిప్ ట్రైనింగ్ చేసేసి వచ్చేసి నేను కాస్మెటాలజిస్టు అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో బేసికల్లీ ఒక ప్లాస్టిక్ సర్జరీ అవ్వాలి అని అంటే ఎంబీబీఎస్ ఒక 6 years చదివి ఆ తర్వాత ఎంఎస్ 3 years చదివిన తరువాత సూపర్ స్పెషలైజేషన్ కోర్స్ అనేసి ప్లాస్టిక్ సర్జరీ అనేది ఇంకొక 3 years చేస్తారు. సో అట్లీస్ట్ 12 years చదివిన తరువాత ప్లాస్టిక్ సర్జరీ చేయడానికి ప్లాస్టిక్ సర్జన్ అవుతారండి. అవును, జస్ట్ ఒక డిగ్రీ అనేది వచ్చింది. దాని తరువాత అతని ఎక్స్పీరియన్స్ కానీ అవన్నీ వచ్చి డెవలప్ చేసుకునేదానికి కొంచెం టైం అనేది పట్టింది. ప్లాస్టిక్ సర్జరీ కనుక ఇంత ఉంది అంటే నార్మల్ ఎంబీబీఎస్, నార్మల్ ఏదో పల్మనాలజిస్ట్, లేకపోతే ఒక ఎండోక్రైనాలజిస్ట్, ఒక హార్ట్ స్పెషలిస్ట్ వాళ్ళ కన్నా ఎక్కువ కోర్స్ చేయాలి. ఎందుకు సార్ ఇంత ఎక్కువ కోర్స్ ఉంది ఇది? అంటే మామూలుగా ఎంబీబీఎస్ అనేటప్పటికే జనరల్గా మీకు అన్నిటి గురించి బ్రాడ్గా వచ్చి ఉండింది హెల్త్ పరంగా. వన్స్ ఎంబీబీఎస్ అయిన తర్వాత ఒక డాక్టర్ యొక్క ఇంట్రెస్ట్ ప్రకారంగా వాళ్ళు మెడికల్ సైడ్ ప్రాక్టీస్ చేయాలా, లేదా ఆపరేషన్స్ చేసి ఇంప్రూవ్మెంట్ చేసే సర్జరీస్ వచ్చి చేసుకోవాలా అన్న దాంట్లో వచ్చి డివైడ్ అయ్యింది. ఎంబీబీఎస్ అయిన తర్వాత ఒక పక్క ఎండి వచ్చింది, ఇంకో పక్క ఎంఎస్ వచ్చింది. సో ఎండి డాక్టర్ జస్ట్ మెడిసిన్స్ తోటి ట్రీట్మెంట్ చేస్తాడు, ఎంఎస్ డాక్టర్ సర్జరీ చేసి ట్రీట్మెంట్ చేస్తాడు. నెక్స్ట్ లెవెల్. సో ఎంబీబీఎస్ వచ్చి బేసిక్ డిగ్రీ, ఎంబీబీఎస్ తర్వాత స్పెషలైజ్డ్ డిగ్రీ, ఏదర్ ఫిజిషియన్స్ ఆర్ సర్జన్స్. ఓకే, మరి ఫిజిషియన్స్, నెఫ్రాలజిస్టులు, ఇప్పుడు నేను అడిగినటువంటి న్యూరాలజిస్టులు వాళ్ళు కూడా, నెఫ్రాలజిస్ట్ కానీ న్యూరాలజిస్ట్ కానీ కార్డియాలజిస్ట్ వాళ్ళు కూడా బేసిక్ డిగ్రీ ఎండి చేసిన తరువాత మళ్ళీ స్పెషలైజేషన్ చేయాలి వాళ్ళు. ఒక పర్టికులర్ ఆర్గన్స్, కిడ్నీ అంటే నెఫ్రాలజిస్ట్, హార్ట్ అంటే కార్డియాలజిస్ట్, ఎండోక్రైనాలజీ హార్మోన్ సంబంధించిన ఎండోక్రైనాలజీ. సో వాళ్ళందరికన్నా కూడా మీకు ఎక్కువ డేస్ అంటే ఎక్కువ ఇయర్స్ కాదు, ఇంచుమించు 2 ఒకటే. ఎంబీబీఎస్ నుంచి 3 years ఎండి కానీ ఎంఎస్ కానీ చేయాలి. మళ్ళీ దాని తర్వాత 3 years సూపర్ స్పెషలైజేషన్, ఒక పర్టికులర్ ఆర్గన్, ఒక పర్టికులర్ పార్ట్ గురించి మనం చేయటం. బట్ మీదైతే ప్లాస్టిక్ సర్జరీ అయితే మీరు చెప్పిన టాప్ టు బాటమ్ మొత్తం అంతా కూడా చూసి చేసేటువంటి సిచ్యువేషన్ ప్లాస్టిక్ సర్జరీ. సార్, ఈ ప్లాస్టిక్ సర్జరీ నవేడేస్ ఇందులో మీరు రీకన్స్ట్రక్టివ్ సర్జరీ, ఒకటి మీరు అడిగారు ఫేక్ డాక్టర్స్ గురించి, ఇక నేను చెప్పాలనుకున్నాను ఒక మాట. సో యాక్చువల్గా ఒక పేషెంట్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళు చెక్ చేయాల్సింది ముఖ్యంగా 2. ఏంటి సార్? డాక్టర్ ప్రొఫైలు, అతనికి డిగ్రీ, క్వాలిఫైడ్ డిగ్రీ అంటే ఎంసీహెచ్ ప్లాస్టిక్ సర్జరీ డిగ్రీ ఉందా లేదా, అది మనం చూసుకోవాలి. ఇందాక నేను చెప్పినట్టుగా ఎంబీబీఎస్ కంప్లీట్ చేస్తారు, ఎక్కడో చోట ఫెలోషిప్ అబ్రాడ్కి అనేసి ఫిలిపిన్స్, సమ్వేర్ దే విల్ గో అవుట్ సైడ్, ఒక 6 months అక్కడ ఏదో ఒక సర్టిఫికేషన్ అనేసి ఫెలోషిప్ ప్రోగ్రామ్ అనేసి 6 months అక్కడ చేసి వచ్చేస్తారు. దే ఆర్ నాట్ క్వాలిఫైడ్ పర్సన్స్, దే ఆర్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. సో పర్టికులర్ మీ డిపార్ట్మెంట్ అంటే ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించి ఖచ్చితంగా పేషెంట్స్ అంటే మీ దగ్గరికి వచ్చేవాళ్ళు ఖచ్చితంగా ఇవి చూసుకోవటం మంచిది, సేఫ్టీ. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చి ఒకటి ఆయన క్వాలిఫికేషన్ చూసుకోవాలి, సెకండ్ థింగ్ ఆయన చేసిన రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయి, ఎంత మంచిగా ఆయన డెలివరీ చేయగలుగుతున్నాడు. అంటే ఇప్పుడు చాలా ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు డిఫరెన్షియేట్ ఏ ఫేక్ డాక్టర్ అండ్ ఏ గుడ్ డాక్టర్. అది. సో ఇది సెకండ్ పార్ట్ వచ్చి దీని గురించి వచ్చి ఈ కొంచెం రీసెర్చ్, మనం ఎట్లా డిసీజ్ ప్రాసెస్లో వచ్చి మనకు వచ్చిన లోపాన్ని సరిదిద్దుకునే దానికి మనం ఏం చేస్తామో అదే టైంలో సైమల్టేనియస్గా ఒక డాక్టర్ గురించి కూడా మనం రీసెర్చ్ చేసుకోవటం, రీసెర్చ్ చేసుకొని ఆయన క్వాలిఫికేషన్ చూసుకోవాలి. సెకండ్ థింగ్ ఆయన చేసిన రిజల్ట్స్, ఒకవేళ ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, కన్సల్ట్ అయ్యారు, యూ హ్యావ్ టు ఆస్క్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ సర్జరీ పిక్చర్స్. ప్రతి సర్జన్ దగ్గర రిజల్ట్స్ ఒకే విధంగా ఉండవు, వేరీస్ ఫ్రమ్ విత్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది సర్జన్, ద టెక్నిక్స్ దే ఆర్ యూసింగ్. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇవన్నీ సర్జరీస్ కాబట్టి ఒక హాస్పిటల్ బేస్డ్లో వచ్చి మనం సర్జరీస్ చేసుకున్నామంటే లైఫ్ సేఫ్టీ ఉంటుంది. అంటే ఒక ఆపరేషన్ థియేటరు, ఒక ఐసీయూ ఫెసిలిటీస్ ఉండే చోట ఏ డాక్టర్స్ సర్జరీస్ చేస్తున్నారో
ఇప్పుడు కాస్మెటిక్ సెంటర్లో వచ్చి ఇవన్నీ ఫెసిలిటీస్ ఉండవు. బట్ చాలామంది కాస్మెటిక్ సెంటర్లో సర్జరీ చేస్తూ ఉంటారు. ఏదైనా కొంచెం ప్రాబ్లం వచ్చింది సర్జరీ చేసే టైంలో అనస్థీషియా ప్రాబ్లం కానీ అప్పుడప్పుడు వింటూ ఉంటారు న్యూస్లో కానీ ఈ విధంగా డెత్ అయింది అదనేసి. ఇటువంటి వచ్చి హాస్పిటల్లో జరగటం చాలా చాలా తక్కువ, ఎందుకంటే సేఫ్టీ నామ్స్ అన్నీ బాగుంటాయి. అందుకే మనం సెలెక్ట్ చేసుకోవడం మనం చాలా చాలా ముఖ్యమండి. సర్జరీ బ్రాంచ్ కాబట్టి హాస్పిటల్లో మనం సర్జరీ చేసుకోవడం చాలా సేఫ్. అదే టైంలో డాక్టర్ యొక్క క్వాలిఫికేషను, అతని ఎక్స్పీరియన్స్ తెలిసేది వచ్చి అతను చూపించే బిఫోర్ అండ్ ఆఫ్టర్ సర్జరీ పిక్చర్స్. డాక్టర్ గారు ఇప్పుడు రీకన్స్ట్రక్ట్ సర్జరీ అండ్ కాస్మెటిక్ సర్జరీ అని చెప్పారు. నవ్వేడేస్ ఎక్కువ పేషెంట్స్ దేంట్లో వస్తున్నారు సార్ మీకు? అంటే రీకన్స్ట్రక్టివ్ సర్జరీకి వస్తున్నారా, కాస్మెటిక్ సర్జరీకి సంబంధించి వస్తున్నారా? ప్రాక్టీస్ అనేది ఇప్పుడు రీకన్స్ట్రక్టివ్ సర్జరీ వచ్చి బేసికలీ హాస్పిటల్ బేస్డ్ సర్జరీ. ఓకే, హాస్పిటల్ బేస్డ్ అంటే ఫుల్లీ ఎస్టాబ్లిష్డ్ హాస్పిటల్ ఉండి ఏదైనా యాక్సిడెంట్స్ వచ్చినప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఒక ఎముకలు బోన్స్ ఇరగటము, కండ పోవటమనే కాదు, ఒక్కొక్కసారి వాళ్ళకి హెడ్ ఇంజరీ అవ్వచ్చు, లేదు అబ్డోమెన్ కడుపులో కూడా ఇంజరీస్ ఉండొచ్చు. సో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఎప్పుడు ఎవాల్వ్ అయినాయో, సో ఎనీ యాక్సిడెంట్ పేషెంట్స్ వాళ్ళు వచ్చి హాస్పిటల్కి వచ్చి ల్యాండ్ అవుతారు. అండ్ ఆ హాస్పిటల్లో ఒక ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్ అనేది ఉండేది, అక్కడ ప్లాస్టిక్ సర్జన్స్ ఉంటారు. సో ఇట్స్ అ కంబైన్డ్. పేషెంట్కి వచ్చినప్పుడు ఇప్పుడు బోన్ ప్రాబ్లం ఉందంటే ఆర్థోపెడిషన్ వచ్చేస్తారు, బ్రెయిన్లో ఏదైనా వచ్చి దెబ్బలు తగిలి ఉన్నాయి కంబైన్డ్గా వచ్చి న్యూరో సర్జన్, ఆ విధంగా కంబైన్డ్గా వచ్చి అందరం కలిసి మనం చేసేటప్పుడు హాస్పిటల్లో చేసే ప్లాస్టిక్ సర్జరీస్ మోస్ట్లీ రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ అక్కడే ఉంటాయి. ఎస్ సార్. నవేడేస్ కాస్మెటిక్ సర్జరీస్ ఎలా ఉన్నాయండి? కాస్మెటిక్ సర్జరీస్ చాలా ఎక్కువగానే ఉన్నాయండి. ఇందాక నేను చెప్పినట్టుగా గూగుల్ వచ్చిన తరువాత అందరూ బ్రౌజ్ చేయటము, సోషల్ మీడియా అవేర్నెస్ వచ్చి అందరికీ వచ్చి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనము కనుక్కోవాల్సిన అవసరం లేకుండా ముందుగానే హ్యాండ్ ఇన్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. బట్ దాంట్లో పాజిటివ్స్ ఉంటాయి, నెగటివ్స్ ఉంటాయి. మనం చూసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వచ్చి మనము అథెంటికేషన్గా మనం తీసుకునే దానికి ఉండదు. యూ హ్యావ్ టు సీ ఎ గుడ్ ఎక్స్పర్ట్స్ని కలిసి మీ యొక్క డౌట్లు మీరు క్లారిఫై చేసుకొని ఆ తర్వాత సర్జరీకి మనం ప్రొసీడ్ అవ్వటం మంచిది.